దేవుని మహాకృపను బట్టి గతించిన కాలం అంతా రాజు ధ్యానం చేసుకుంటూ ఈ ఉత్తర రాజ్యం నాశనాన్ని గురించి మనం ధ్యానం చేసాం. పూర్తిగా ఈ ఉత్తర రాజ్యం అనేది నాశనం అయిపోతుంది. ఏది? ఈ ఉత్తర రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సర్వనాశనం అయిపోయి ఇదిగో ఇక్కడ అశ్షూరులు, ఇది నినేవే. ఇక్కడ కనిపిస్తుంది నినేవే. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ఉన్నారే, ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు ఇక్కడ, వీళ్ళను ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడికి దోచుకోబోతున్నారు వీళ్ళను. ఇలా దేశం నాశనం అయిపోతుంది. వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలే, దేవుని పిల్లలే. కొంచెం సౌండ్ తగ్గించు. దేవుని పిల్లలే. అయితే వీళ్ళల్లో ఈ ఉత్తర రాజ్యం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అనగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో, వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి ఈ దేశం మొత్తం నాశనం అయిపోతుంది. అంటే ఇది తెలంగాణ అనుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఈ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయింది? దానికి కారణాలు ఏంటి? 4 కారణాలు అని చెప్పా. ఎన్ని కారణాలు? 4 కారణాలు. రైట్, ఇప్పుడు మార్చే స్క్రీన్. 4 కారణాలు అని చెప్పా. ఆ 4 కారణాల్లో 2 కారణాలు పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. మీకు చిన్న మాట చెప్తా. 2009 సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తేదీ ఒక సంఘటన జరిగింది. 2009 సెప్టెంబర్ ఏం జరిగింది తెలుసా? రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో నల్లమల్ల అడవుల్లో పడిపోయారు, చనిపోయారు. అప్పుడు ఎందుకు చనిపోయి ఉంటారు, ఏమైంది అని కారణాలు వెతకడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? ఫస్ట్ కనపడలేదు రాజశేఖర రెడ్డి గారు పలానా ప్రాంతానికి వెళ్ళాలి, చిత్తూరులో ఉన్న ప్రాంతానికి, అక్కడికి ఇంకా చేరలేదు, ఏం జరుగుతుందా అని గాలించడం మొదలుపెట్టారు. అలా 24 గంటల తర్వాత తెలిసింది ఏంటంటే హెలికాప్టర్ కూడిపోయింది, తన పావురాల గుట్ట అనే ప్రాంతంలో ఇలా జరిగిపోయింది అని చెప్పారు. అయితే తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్, అసలు ఎందుకు ఇలా జరిగింది, దీనికి కారణాలు ఏంటి అని ఎతకడం మొదలుపెట్టారు. అదే కదా, ఇప్పుడు ఎక్కడైనా సరే ఏదైనా గవర్నమెంట్లో ఒక లోపం జరిగినా, ఒక బిల్డింగ్ పడిపోయినా, ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయినా, తర్వాత వేసే క్వశ్చన్లు ఏంటంటే ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఆ బిల్డింగ్ కూడిపోయింది, కారణాలు ఏంటి వెతుకుతారు. ఎందుకు కారణాలు వెతుకుతారు చెప్పండి? అయితే నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు కాలింది అని కారణాలు వెతుకుతారు. ఎందుకు వెతుకుతారు కారణాలు? మళ్ళా తర్వాత ఇంకొకసారి అలా జరగకుండా ఉండడానికి. అవునా? ఇప్పుడు విమానం కూలిపోయింది, కారణాలు వెతుకుతారు. ఎందుకు ఇలా జరిగింది? విమాన లోపమా, తయారీ లోపమా, డ్రైవర్ లోపమా, హాస్పిటల్ కానీ ఏదైనా ఒక వ్యక్తి కానీ జరిగినప్పుడు కారణాలు ఎత్తుతారు. ఎందుకు ఆ కారణాలు ఎత్తుతారంటే తిరిగి మరలా తప్పు చేయకోకుండా ఉండడానికి. అవునా? ఇశ్రాయేలు 10 గోత్రాలు చనిపోవడానికి, ఇశ్రాయేలు 10 గోత్రాలు నాశనం అవడానికి కారణాలు ఏంటి? ప్రాముఖ్యంగా 4 కారణాలు. ఈ 4 కారణాలు కనుక ఏ సంఘములు అయితే, ఏ విషయంలో అయితే తప్పకుండా పాటిస్తారో, వాళ్ళు జాగ్రత్త కలిగి ఉంటారో, వారి జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ 4 కారణాలు ఏంటో పోయిన వారం 2 కారణాలు ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటి కారణం ఏంటంటే తమను ఏర్పరచుకున్న దేవుణ్ణే వదిలిపెట్టారు. మొట్టమొదటిది ఏంటి? దేవుణ్ణి వదిలిపెట్టారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. రెండో కారణం ఏంటంటే అన్య పద్ధతులను, అన్య ఆచారాలను అనుసరించారు. మళ్ళీ చెప్తున్నా, ఇశ్రాయేల్ ప్రజలను పిలిచింది ఎవరు, ఏర్పరిచింది ఎవరు? అబ్రహాము, శారా గొడ్రాలుగా ఉన్నప్పుడు పిల్లల్నిచ్చి వంశాన్ని దీవించి ఆశీర్వదించింది దేవుడు. ఆ దేవుడిని వదిలిపెట్టేశారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఒక ఆత్మీయుడు, ఒక సంఘం కానీ, ఒక క్రైస్తవ విశ్వాసి కానీ, కుటుంబం కానీ నాశనం అయిపోవడానికి బలమైన కారణం ఏంటంటే మొట్టమొదటిది దేవుణ్ణి వదిలిపెట్టడం. ఏ కుటుంబం అయితే, ఏ విశ్వాస అయితే దేవుణ్ణి వదిలిపెడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి తోలనాడతాడో వాడి జీవితం సర్వనాశనమే. టైటానిక్ తెలుసా? మీరు ఎంతమంది తెలుసు? టైటానిక్ తయారు చేసిన వ్యక్తి ముందర ఇలా మైకు పెట్టి అడిగారు, అయ్యా ప్రపంచంలో అప్పుడు మొట్టమొదటి పెద్ద టైటానిక్ షిప్ అది, ఇంత పెద్ద టైటానిక్ షిప్ను మీరు కనిపెట్టారు, అసలు ఎంత గొప్పవాళ్ళు మీరు, ఇది నిజంగా మునిగిపోదా, ఇది నిజంగా అద్భుతంగా నడుస్తుందా అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? దేవుడు దిగొచ్చినా కూడా దీన్ని ముంచలేడు అన్నాడు. తెలుసా మీకు విషయం? ఇప్పటికీ ఇంటర్వ్యూలో ఉంటుంది, గూగుల్లో కూడా చూడండి. దేవుడు దిగొచ్చినా కూడా దీన్ని ముంచలేడు అన్నాడు. దానికి దేవుడు దిగిరాని అవసరం లే, ఇంత మనసు కొట్టే చాలు. ఇంత మనం ఉండేది ఇంత, ఆ దేవుడు దిగిరాని చూసుకుంటా అంటాడు. కంటికి కనిపించి చిన్న దోమ చాలు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, దగ్గుతంటే కొంతమంది బెడ్ నుంచి బెత్తిడెత్తే కుడతారు. ఇంకా కొంతమంది దగ్గర చూసారా, దగ్గుతున్నప్పుడు బాడీ మొత్తం బెడ్ మీద నుంచి బెత్తిడెత్తే కుడతారు ఇట్ట అని. మళ్ళీ వీడు మాట ఎట్టుంటుంది అంటే దేవుడు దిగిరాని చూసుకుందాం అంటాడు. దానికి దేవుడు అవసరంలే, కంటికి కనపడే చిన్న దోమ ఉంటుందే అది కుడితే చాలు అని బెడ్ అంతా ఊగుతుంది దగ్గితే. అవసరమా మనకు? నేనేం చెప్తున్నా అంటే, ఇశ్రాయేలు దేశం సర్వనాశనం అనే కారణం ఏంటి? దేవుణ్ణి వదిలిపెట్టడం. మీకు గుర్తుందా? దావీదు చనిపోయేటప్పుడు తన కొడుకు మాట చెప్తాడు, నాయనా కుమారుడా సొలొమోను, నీ జీవిత కాలం అంతా దేవుణ్ణి వదిలిపెట్టద్దు, గుర్తుపెట్టుకో అని అద్భుతమైన మాట అంటాడు.
మన పిల్లలకు మనం ఏం చెప్పాలి తెలుసా? నాయనా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ సండే స్కూల్కి వెళ్తూ పాఠాలు నేర్చుకుంటూ దేవుడిని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టద్దు. నువ్వు చనిపోయిన తర్వాత దేవుడిని వదిలిపెట్టద్దు. నేను చనిపోయిన తర్వాత కూడా దేవుడిని వదిలిపెట్టద్దురా అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది? సరే, కమ్ టు ద పాయింట్. మొట్టమొదటి ఇశ్రాయేల్ ప్రజలు నాశనమవడానికి కారణం ఏంటి? దేవుడిని వదిలిపెట్టడం. నెంబర్ 2, అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు. దయచేసి తల్లులారా, తండ్రులారా, అన్నయ్యలారా మీకు ఒక మాట చెప్తాను. రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు ఎవరో ఒక మాట చెప్పారని తాయెత్తులు అవి ఇవి కట్టించుకునే ప్రయత్నాలు చేయకండి. అన్య సాంప్రదాయంతో కూడినటువంటి పద్ధతులు క్రైస్తవులకు తగవు. అన్య సాంప్రదాయంతో కూడినటువంటి పద్ధతులు హేయమైనవి, దేవునికి అసహ్యమైనవి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్ళకూడదా? హాస్పిటల్కి వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. మందులు వేసుకోవచ్చా? తప్పకుండా వేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు వేసుకోవాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నీ మెడిసిన్ తీసుకుంటున్నా. ఇంకొక మాట, బాధాకరమైన మాట చెప్పనా? బాధాకరమైన మాట. ఒక మందిరానికి వెళ్ళా, పెళ్ళికి పిలిచారు. దేనికి పిలిచారు? పెళ్ళికి. సరే, పెళ్ళికి పిలిచే పోయినాం. పోతే మందిరం ద్వారం ఉంటుంది, ద్వారానికి అరిటాకులు కట్టున్నారు. ఏ ఆకులు? అరిటాకు. నిజమండి. సరేలే, ఏమన్నా కట్టుకుంటారు, ఏమో బ్యాక్టీరియా లోపల రాకూడదు, మన పెద్ద సైన్స్ చెప్తారు, ఎందుకు లేదు గొడవ అని గమ్ము కూర్చున్నా మందిరం. కూర్చుంటే పెళ్లి కూతురు వస్తుంది కదా, వచ్చింది పెళ్లి కూతురు, పెద్ద వంట ముందర పెట్టుకొని. అదేందో కట్టారు ముందర, ఏముంటుంది అట్లా ఒడివి మొత్తానికి కట్టారు. సరేలే, ఏమో కట్టుకుని ఏమో అనుకున్నా. సరే, వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకు వచ్చాడు. ఎవరు? పెళ్లి కొడుకు. షాక్ నేను. ఏం షాక్ అంటే, చేతిలో కత్తి, ఆ కత్తికి ఒక నిమ్మకాయ. ఎక్కడ తెలుసు అది? మందిరంలో. చేతిలో కత్తి, కత్తికి ఒక నిమ్మకాయ. సరే, నిమ్మకాయ పెట్టిన కోరిక బాగానే ఉంది. ఎవరు రైడు ఇంత పెళ్లి కొడుకు? ఎవరు అంటే పాస్టర్ గారికి మనవడు. ఎవరు? పాస్టర్ గారికి మనవడు. పాస్టర్ వారి కొడుకు చేతిలో కత్తి, కత్తికో నిమ్మకాయ. ఆ కత్తి మళ్ళీ పసుపుగా ఉంది. చూసి ఎత్తే ఫీజులు ఎరిగిపోయావు నాకు. ఇదేంటారా బాబు అని. అది యాడ్ చేసింది తెలుసా? ఇది స్టేజి, ఇది వేదిక. చెయ్యి రెడేసారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు. కత్తి పట్టకసుకున్నాడు, కత్తికో నిమ్మకాయ కూర్చున్నాడు. ఎవరిని పడతాడు అనుకోవాలి. అసలు ఎందుకు పెడతారు కూడా నాకు ఇప్పటికి తెలుసు. నిజమైన క్రైస్తవుడు పెళ్లి చేసుకునేటప్పుడు వాడి చేతులు ఏమన్నా తెలుసా? ఈ గ్రంథం ఉంటుంది. ఏం పెట్టుకుంటారు? ఈ బైబిల్ పెట్టుకుంటారు. ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ గ్రంథం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉండాలని ఆశపడతాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని చేత పట్టుకొని నూతన జీవితాన్ని ప్రారంభించాల్సిన ఆయన చేతిలో కత్తికో నిమ్మకాయ పెట్టుకొని బయలుదేరుతున్నాడు. కానీ క్రైస్తవులమైన మనకు దయచేసి అలాంటి పనులు చేయకండి. ఒకవేళ ఏదన్నా మెడిసిన్గా ఆరోగ్యం బాగాలేదంటే ఏదో పసుపు పూసుకున్నారంటే పసుపు పూసుకొని స్నానం చేశారని ఓకే. పసుపు పూసుకొని స్నానం చేస్తావా, పేరంలో పూసుకొని స్నానం చేస్తావా, తలకు హెడ్ అండ్ షోల్డర్ వేసుకుంటావా, సిక్స్ షాంపూ పూసుకుంటా, నీ ఇష్టం. మళ్ళీ దానికి కూడా ఫోన్ కొట్టారు, పాస్టర్ గారు సిక్స్ షాంపూ వేసుకోవాలా, హెడ్ అండ్ షోల్డర్ వేసుకోవాలా, ఇది వాక్యానుసారమా కాదా? కాకుండా నిజంగా చెప్తున్నా, దేవుడు ఒక నిజం చెప్తానండి. ఇప్పుడు ఆ సంఘం మృతమైన సంఘం అయిపోయింది. ఎలాంటి సంఘం? మృతమైపోయిందండి. గుర్తుందా? 7 సంఘాలు ఉంటే 7 సంఘాల్లో దేవుడు హెచ్చరించాడు. మీ యొద్ద నుంచి దీపవృక్షాన్ని తీసేస్తానన్నాడు, దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. అన్నాడా లేదా? నా భయం ఏంటి తెలుసా? దయచేసి మన సంఘంలోనికి అన్య సాంప్రదాయాలు, అన్య పద్ధతులు తీసుకురావద్దండి. వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారనో బాధపడద్దండి. అండ్ ఇంకొకటి, అన్న వాళ్ళు కావచ్చు, అక్క వాళ్ళు కావచ్చు, మీ కుటుంబాల్లో, మీ ఇంట్లో అన్య సాంప్రదాయాలతో కూడినట్టు ఏమన్నా ఉన్నట్లయితే దయచేసి వాటిని తీసేయండి. ఏం చేయాలా? దయచేసి అట్ట కాదన్న, ఆదివారం వచ్చి మందిరానికి వస్తాను, మిగతా సోమవారం నుంచి శనివారం వరకు, దయచేసి ఆ పని చేయకండి. ఉంటే అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మర్చిపోకండి. మొట్టమొదటి ఇశ్రాయేలు దేశం నాశనమవడానికి కారణం ఏంటి? పలకాలు గట్టిగా. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మీ డైరీ ఉంటే కనుక, పుస్తకాలు ఉంటే రాసి పెట్టుకోండి. ఎప్పుడు మర్చిపోండి, గట్టిగా పలుకుతారా. మొట్టమొదటి కారణం ఏంటి? దేవుణ్ణి వదిలిపెట్టడం. రెండోది, మొట్టమొదటిది దేవుణ్ణి వదిలిపెట్టడం. 2 అన్య సాంప్రదాయం. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. మూడోది, ఇప్పుడు 3, 4. మూడో కారణం ఏంటి? 4వ కారణం ఏంటి? చూడండి. మూడో కారణం ఏంటి? 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. చెయ్యకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించునో వాటిని చేసి పూజించుచుండిరి. 13వ వచనం. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు, నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు, ధర్మశాస్త్రము బట్టి నా కట్టడలను, నా ఆజ్ఞలను, కట్టడలను ఆచరించుటని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను, ఎవరి ద్వారా? ప్రవక్తలందరి ద్వారాను, దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముస్కరులైనట్లు తామును ముస్కరులైరి. తలపైకి తల చెప్తా.
మూడో కారణం, మొట్టమొదటి కారణం దేవుని వదిలిపెట్టడం, రెండో కారణం అన్య సాంప్రదాయాలు, మూడో కారణం ఏంటంటే దేవాతి దేవుడు తన ప్రజలు తప్పుడు దారి వెళ్తుంటే, తప్పుడు మార్గం వెళ్తుంటే ప్రవక్తలను దీర్ఘదర్శులను లేవనెత్తాడు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏ వ్యక్తిని ఊరికనే శిక్షించాడు. నెంబర్ 2, ఏ వ్యక్తిని దేవుడు నిష్కారణంగా శిక్షించాడు. శిక్షించే ముందు తప్పకుండా హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. తన బిడ్డలు తప్పుడు దారి వెళ్తుంటే, తప్పుడు మార్గం వెళ్తుంటే ప్రవక్తలు లేవనెత్తాడు. ఎవరు? దేవుడు. దీర్ఘదర్శులు లేవనెత్తాడు. ఎవరు? దేవుడు. రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పారు ప్రవక్తలు. గుర్తుందా? దావీదు తప్పు చేసినప్పుడు నాతాను లాంటి ప్రవక్త వచ్చి చెప్పారా? యెరోబాము తప్పు చేసినప్పుడు దక్షిణ ప్రాంతమైనటువంటి బేతేలు అనే ప్రాంతం నుంచి ఒక ప్రవక్త వచ్చి, యెరోబాము బలిపీఠం కడుతున్నావు, ఏ బలిపీఠం ఎదుట కడుతున్నావో ఆ బలిపీఠం ఎదుటయే నీ శవము, అనగా నువ్వు చనిపోయిన తర్వాత నీ శవం శలలో వైపడి ఉంటుంది అని చెప్తాడు. ఎవరు? ప్రవక్త. అప్పుడు ఆ ప్రవక్తను పట్టుకోండ్రా అని చెయ్యి చేస్తాడు. ఎవరు? యెరోబాము. ఆ చెయ్యి ఎండిపోతుంది. అంటే ఈ బేతేల్ని చూసిన ప్రవక్త హెచ్చరించాడా? గద్దించాడు. ఆసా అనే ప్రవక్త ఉన్నప్పుడు హనానీ లాంటి సేవకుడు వచ్చి హెచ్చరించాడు. నేను చెప్తున్నా అంటే, ఎంతోమంది రాజులు పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజులు తప్పుడు మార్గం గుండా, తప్పుడు స్థితి గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ప్రవక్తలు లేవనెత్తాడు. తప్పు చేయొద్దండి అయ్యా, ఈ తప్పు చేయొద్దయ్యా, ఇది పాపమయ్యా చెప్పాడా? చెప్పాడు. యెరోబాముకు చెప్పాడు, దావీదుకి చెప్పాడు, సొలొమోనుకు చెప్పాడు. సొలొమోనుకు 2 సార్లు యెహోవా ప్రత్యక్షమై అని ఉంటది. దావీదుకి చెప్పాడు, సౌలుకు చెప్పాడు. చెప్పలేదా? సౌలుకు సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పలేదా? దావీదుకు నాతాను ప్రవక్త ద్వారా చెప్పలేదా? సొలొమోనుకు దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై చెప్పలేదా? యెరోబాముకు దేవుడు బేతేలు నుంచి ప్రవక్తకు చెప్పలేదా? చెప్పాడు. ఆసా లాంటి ప్రవక్తకు చెప్పలేదా? ఆహాబుకు ఏలియా ద్వారా చెప్పలేదా? ఆహాబు కొడుకు అహజ్యాకు ఏలియా ద్వారా ఉత్తర రాసి చెప్పలేదా? చెప్పారు. ఆహాబు కొడుకు అహజ్యా ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తా అంటే, ఒరే ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నావు, మిద్ది మీద నుంచి కింద పడి చస్తాడు, ఎక్రోను దేవత దగ్గరికి ఎందుకు వెళ్తావు అని ఏలియా వచ్చి చెప్తాడు. దేవుడని యెహోవా లేడా అని. అంటే మీరు బైబిల్లో చూసుకోండి, ఎంతమంది ప్రవక్తలు పంపించాడో, ఇలా చెయ్యొద్దయ్యా, తప్పయ్యా, వద్దయ్యా ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు. ఇలా ప్రవక్తలు పంపించాడు. అదే అంటున్నాడు దేవుడు. మూడో పాయింట్, ఇశ్రాయేలు దేశం నాశపోవడానికి బలమైన కారణం తెలుసా? సేవకులు, ప్రవక్తలు చెప్పిన మాటను త్రోసివేయడం, చెప్పిన మాట లెక్క చేయకుండా వినడం, ఆ చెప్పిన సేవకుల్నే చంపించి బందీకాన చేశారు. మొదటి కారణం దేవుని వదిలిపెట్టడం, రెండో కారణం అన్య సాంప్రదాయాలు, మూడో కారణం సేవకుల మాటను తృణీకరించడం ద్వారా దేశం నాశనం అయిపోయింది. దేశం నాశనం అయిపోయింది. ఒక స్టేట్మెంట్ నేను ఎక్కడో చదివేది, దేవుడంట ప్రతి తరంలో గొప్ప సేవకులను లేవనెత్తాడంట. మళ్ళీ చెప్తున్నా, నేను ఎక్కడ ఒక స్టేట్మెంట్ చదివే స్టేట్మెంట్, ప్రతి తరంలో దేశములలో ఆయా దేశాల్లో దేవుడు కొంతమంది సేవకులు లేవనెత్తాడు. రీసెంట్గా 19వ శతాబ్దంలో దేశం అంతటికి బిల్లీ గ్రామ్ అనే దైవజనుడు దేవుడు లేవనెత్తాడు. బిల్లీ గ్రామ్, లియోనార్డో రావెన్హిల్, డిఎల్ మూడీ, జాన్ వెస్లీ, ఈ గొప్ప గొప్ప దైవజనులందరినీ దేవుడు లేవనెత్తి ఎందుకు వాడుకున్నాడంటే, దేశాన్ని ప్రభావితం చేసే విధంగా వాడుకున్నాడంటే తన పిల్లలకు బోధించే విధంగా చేయడానికి. అలా ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు చెప్తున్నా వినకోకుండా నాశనమైన వారు, పతనమైన వాళ్ళు బోల్డ్ ఎంతమంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. అదే అంటున్నాడు, మీ దగ్గరికి నేను దీర్ఘదర్శులను, ప్రవక్తలను పంపించా, విన్నారా? వినలా. ఆసాను గురించి ఆలోచించండి. ఆసా బాల్యంలో ఉన్నప్పుడు, లేదా మొదటగా నువ్వు రాజు అయినప్పుడు నీ కుటుంబం వాళ్ళు తప్పు చేస్తే ప్రక్షాళన చేసావు, ఇప్పుడు ఎందుకురా పడిపోతున్నావు అని ఆసా ప్రవక్త హెచ్చరిస్తే, ఆసా ప్రవక్తను వచ్చి హనాని ప్రవక్త హెచ్చరిస్తే హనాని పట్టుకొని జైలు వేశాడు. ఎవరు? ఆసా. ఆహాబు గద్దించాడు. ఎవరు? ఏలియా. విన్నాడా? ఏలియా మాట విన్నాడా ఆహాబు? వినలా. ఆహాబు కొడుకైనటువంటి అహజ్యా మాట, ఏలియా మాట విన్నాడా అహజ్యా? వినలా. ఇలా ఎంతో మంది నాశనం అయిపోయారు. ఒక చిన్న మాట చెప్పనా, చనిపోయిన తర్వాత గొప్ప గొప్ప వ్యక్తులు చనిపోతే వాళ్ళ సమాధులు ఎలా ఉంటాయి? గొప్ప గొప్ప వ్యక్తులు చనిపోయారు అనుకో, అంటే రాజకీయ నాయకులు కానీ, డబ్బు ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళ సమాధులు ఎలా ఉంటాయి? ఎకరాల్లో ఉంటాయి. రైట్, మంచిది. రీసెంట్గా తమిళనాడు ప్రాంతానికి వెళ్తే చెన్నై మెరీనా బీచ్ పక్కన, మెరీనా బీచ్ పక్కన జయలలిత సమాధి ఉంది. చాలా పెద్ద సమాధి. తెలుసా మీకు? తెలుసా? ఒకవేళ మీరు ఇడుగులు పైకి వెళ్ళారు అనుకో, ఎకరాల్లో ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి సమాధి. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోతే వాళ్ళ సమాధులు కానీ, ఇది పలానా వ్యక్తి సమాధి అని చూడటానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. తెలుసా? కొంతమంది వెళ్ళి చూస్తారు, ఇది ఆయన సమాధా, ఈయన ఆయన సమాధా అని చూడడానికి వెళ్తారా? అంటే అలా గొప్ప గొప్ప సమాధులు ఉన్నాయంటే వాళ్ళు ఎవరని? గొప్ప వాళ్ళని ఒప్పుకుంటారా? కానీ ఇశ్రాయేలు దేశంలో గొప్ప సేవ చేసిన, గొప్ప పరిచయం చేసిన సేవకుడి యొక్క సమాధి
దిక్కు లేని సమాధిగా ఉంది. అంటే ఊహించండి, ఆ సమాధిని పట్టించుకునే నాదుడే లేడు. అంటే సమాధిని పట్టించుకోమని కాదు, కనీసం ఆ మనిషికి ఆ గౌరవం అన్న ఉంటే ఆ సమాధి ఎక్కడ ఉండేదన్నా గౌరవం ఉండేది. మీకు అర్థందా? బతుకున్నప్పుడు మనిషిని గౌరవించింటే చనిపోయిన తర్వాత మనిషికి ఆ గౌరవం దక్కేది. చనిపోయిన తర్వాత మనిషికి గౌరవం దక్కేది. నేనేం చెప్పే ప్రయత్నం చేశానంటే, ఆ గౌరవం దక్కలే కారణం ఏంటంటే బతుకున్నప్పుడు సేవకుడు వీలిలా. ఇంతకు ఎవరో తెలుసా ఆ సేవకుడు? 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. తర్వాత ఎలీషా మృతి పొందగా, ఎవరంట? ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. 1:40 కదా. ఎలీషా సమాధి ఎలా ఉందంటే దిక్కులేని స్థితిలో ఉంది. అంటే అర్థం చెప్పాలంటే ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. అంటే సమాధులు పట్టించుకుంటారని అనుకోబాకండి. నా ప్రశ్న ఏంటంటే, మోయాబీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఒక సైనికుడు చనిపోతే ఆ సైనికుడిని తీసుకుని అదే సమాధిలో పెడుతున్నారంటే అది ఎవరి సమాధో కూడా తెలియట్లేదు అనుకోండి. ఒక గొప్ప వ్యక్తి సమాధి ఉంది అనుకుందాం. ఇప్పుడు తమిళనాడులో జయలలిత సమాధి ఉందా? ఆడికి వెళ్ళి మా నాన్న కూడా చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, నేను కూడా ఇక్కడ పాతి పెడతాను ఒప్పుకుంటుంది గవర్నమెంట్. 2 దోడలు పొగలోడు పంపించారు వాళ్ళు. అవునా? ఇడురుపాయల రాజశేఖర రెడ్డి సమాధి ఉందా? రాజశేఖర రెడ్డి పక్కనే మా సమాధి తోగుకుంటామండి, లేదంటే రాజశేఖర రెడ్డి సమాధి మీదనే మా సమాధి పెట్టుకుంటామండి అంటే పంపించారా? ఎందుకు ఇవ్వరు? ఆయనకు అధికారి కాబట్టి, గొప్ప వ్యక్తి కాబట్టి. అవునా? మరి ఎలీషా లాంటి ప్రవక్త యొక్క సమాధిలో, అదే సమాధిలో విలువ లేని స్థితిలో, దిక్కు లేని స్థితిలో పడి నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఏ కుటుంబం అయితే, ఏ క్రైస్తవ సమాజం అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని సేవకుని మాటలకు విలువిస్తారో, ప్రవక్తల మాటకు, దైవ వాక్యాన్ని విలువిస్తారో, ఆ కుటుంబం, ఆ సంఘం నిలుచుంటది. గుర్తుందా? అంతెందుకు, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, అయ్యో యెరూషలేమా యెరూషలేమా సర్ప సంతానమా, ఒకప్పుడు మీలాంటి ప్రవక్తలు ఎంతో మందిని పంపించా. చూడండి, మత్తయి రాసిన సువార్త ఉంటుంది అన్నమాట 23వ అధ్యాయం 32 చూద్దాం. 32, మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి, సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు, దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఎవరికి వస్తాయి? 1:40. దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఒకప్పుడు మీ పితరులు అనగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మీరు, మీ పితరులందరూ హేబేలు రక్తం మొదలుకొని జకరియా వరకు ప్రతి వ్యక్తిని చంపుకుంటూ వచ్చారు. ఎందుకు చంపుకుంటూ వచ్చారు? నీతి మాటలు బోధించారు. గుర్తుందా? ఇర్మియాను, యెషయాను, ఓషియాను, ఆమోసు ప్రవక్తలను భయంకరంగా చిత్రహింసలు పెట్టారు. యెషయా ప్రవక్తను రంపాలు కోసి చంపారు. ఇర్మియాను రకరకాలుగా వేధించారు, బందీఖాన చేశారు, జైల్లో వేశారు. కూడు పెట్టుకోకుండా, అన్నం పెట్టకుండా, అనగా భోజనం పెట్టుకోకుండా బందీగా చేశారు. ఎవరిని? ఇర్మియాను. ఎందుకు? వాక్యం ప్రకటించారని. అంతెందుకు, ఇర్మియాను మందిరానికి రానికోకుండా అడ్డుకట్ట వేశారు. రే వీడు అబద్ధ బోధకుడు, వీడు దొంగ అని చెప్పేసి మందిరం దగ్గర కూడా రానిలా. ఎవరిని తెలుసా? ఇర్మియాను. అలా ఒకప్పుడు నీతి మాటలు, నీతి వాక్యాన్ని బోధించినటువంటి సేవకులను పక్కన పెట్టారు. ఆనాడు సేవకుల మాట త్రోసిపుచ్చినందుకు, ఆనాడు సేవకుల మాట లెక్క లేకుండా ప్రయత్నం చేసినందుకు సాక్షాత్తు యేసుక్రీస్తు అంటాడు, యెరూషలేమా యెరూషలేమా. ఎన్నోసార్లు ఆ మాట చదువుతాం, బాగుంటుంది. 33వ వచనం, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని, ఎవరి యొద్దకంటది? నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన సేవకులు వస్తారా అప్పుడప్పుడు ఇంటికి? వస్తారా? దేనికోసం వస్తారు? అప్పుడప్పుడు కాను కోసం వస్తారా? అదే అనుకుంటారు కొంతమంది, 10 రూపాయలు కాను కోసం, చినిగిపోయిన 10 రూపాయలు కాను కోసం వస్తారు అనుకుంటారేమో. కాదు, మీరు పతనం అయిపోతే, మీరు ఆత్మీయంగా దిగజారిపోతుంటే, సమయానికి మందిరం రాకపోతే, టయానికి మందిరంలో ఆత్మీయతలో వాక్యంలో ఎదగకపోతే ఎక్కడ చెడు వ్యసనాలు నేర్చుకొని దేవునికి దూరం అవుతారని భయముతో ఒక సేవకుడు, ఒక కాపరి, నిజంగా భారం కలిగినటువంటి కాపరి అదే హృదయం ఉంటుంది తన హృదయంలో. కానీ చాలామంది చీపు అనుకుంటే తెలుసా, 10 రూపాయల కాను కోసమో, 50 రూపాయల కాను కోసమో అనుకుంటారు. కాదు, ఆ 50 రూపాయల కానుక మీ ఇంటికి వచ్చే బదులు, మీ ఇంటికి అంటే చెప్తున్న ఉదాహరణకు, మీ ఇంటికి వచ్చి 50 రూపాయల కానుక తీసుకునే బదులు అద్భుతంగా ఉద్యోగాలు చేసుకుంటే, వ్యాపారం చేసుకుంటే 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. 20,000, 30,000, 40,000, 50,000 సంపాదించు. మీరు సంపాదించట్లా? మేము సంపాదించలేం? సంపాదించగలుగుతాం. కానీ ఎందుకు దేవుని సేవ అనే కార్యక్రమంతో ఆయన సిలువను మోస్తూ, ఆయన కాడిని మోస్తుందో తెలుసా?
నశించిపోతున్న 10 మందిని, దిగజారిపోతున్న కొంతమందిని ప్రభువు యొద్దకు నడిపించాలని. కానీ దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి సేవకుడు వస్తే మీకు ఫోన్ చేసినప్పుడు యథార్థంగా మాట్లాడండి. నా చేత కావట్లేదు పాస్టర్ గారు, నా వల్ల కావట్లేదు. అంతేగాని ఎందుకో ఈ మధ్యకాలంలో చాలామంది చూస్తే ఏమమ్మా మందిరానికి కావట్లేదు అంటే రకరకాల కారణాలు చెప్తారండి. అది ఎంతవరకు నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, దయచేసి సేవకుడికి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయకండి. ఒకవేళ యథార్థంగా చెప్పండి, అయ్యా నా పరిస్థితి రాకపోతున్నా, ఇది పరిస్థితి అని యథార్థంగా మాట్లాడు, అంతే తప్ప అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దండి. ఒకవేళ మీరు సేవకులకు అబద్ధాలు చెప్పచ్చేమో కానీ దేవుడు చెప్పలేరు, గుర్తుపెట్టుకోండి. సో అదే అంటున్నాడు, చదువుదాం 37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవాలని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఏంటట? వల్లకపోతిరి. అర్థం చెప్తా. సేవకుడుగా నేను ఎన్నోసార్లు మీ ఇంటికి వచ్చినప్పుడు, సేవకుడు దైవజనుడు ఎన్నోసార్లు మీ ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు, అయ్యా తప్పు చేస్తున్నారు, వద్దయ్యా బలహీనంగా పడుతున్నావు, మందిరానికి రా, ఎన్నోసార్లు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు రావట్లేదంటే, వినట్లేదంటే కనుక గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత వచ్చే పర్యావసానాలకు మీరే కారు. సో మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది దేవుని వదిలిపెట్టారు, రెండవది అన్య సాంప్రదాయాలు, మూడవది సేవకుల మాటలు తృణీకరించారు. ఫైనల్గా ఇది ఒక మాట చదువుచారు, 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించు వ్యర్థులై వారు వాడుకల చొప్పున, ఏంటంటే అది వారు వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న అన్య జనుల మర్యాదలను అనుసరించుచు వారి వంటి వారేరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతలకు పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునములను చిల్లంగితనమును వాడుక చేసుకొనిరి. యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించెను. రైట్, తలపగితం. చిట్ట చివరి కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను విసర్జించిరి. అదొద్దా అనగా ఆయన వాక్యాన్ని పక్కన పెట్టేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ 4 పాయింట్లు ఎవరైతే వారి కుటుంబాలు ఉంటాయో వారు సర్వనాశనమే. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, దేవుని వదిలిపెట్టడం. మొట్టమొదటిది దేవుని వదిలిపెట్టడం. 2 అన్య సాంప్రదాయాలు. 3 సేవకుల మాట లెక్క చేయకుండా పోవడం, సేవకుని మాట తోలనాడడం. చివరిది వాక్యాన్ని విడిచిపెట్టడం. ఈ వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యానికి దూరంగా బతకడం. ముగిచేస్తున్నాం. చాలా వివరించాలనుంది కానీ సమయం లేదు, ముగిచేస్తున్నాం. ఒక మాట చెప్తాం. సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు బయలుదేరుతున్నాడు. అలా బయలుదేరుతున్నప్పుడు అబ్రాహాంతో ఒక మాట అంటాడు. అబ్రాహాము నా స్నేహితుడు కదా, ఈ విషయాన్ని నేను అబ్రాహాంకి ఎందుకు చెప్పుకోకుండా పోతా అని చెప్పి అబ్రాహాం దగ్గరికి వెళ్ళి, అబ్రామా సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయబోతున్నా అని చెప్పాడు కదా. ఎందుకు చెప్పాడు అంటే అర్థం ఏంటంటే చెప్తా చూడండి. అప్పట్లో ధర్మశాస్త్రం లేదు, అప్పట్లో వాక్యం లేదు. కాబట్టి అబ్రాహాంకి ఆ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, అబ్రామా నీ తరం, నువ్వు నా స్నేహితుడివి, నీ తరాన్ని రానున్న దినాన్ని దీవించబోతున్నా, నీ వంశాన్ని దీవించబోతున్నా. ఆ నీ వంశం దీవెనకరంగా ఉండాలంటే ఒక సొదొమ గొమొర్ర అనే పట్టణం ఇంత భయంకరంగా అగ్ని గంధకాలతో నాశనం అవుతున్న విషయం నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, భవిష్యత్తులో నీ కడుపున పుట్టబోయే పిల్లలు ఉంటారే, నీ పిల్లలకు నేనేం చేశానో చెప్తావని. అదవుతుందా? చదివించే టైం అయిపోతుందని ముగిచ్చేస్తున్నా, చదివించట్లేదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండంలో ఇస్సాకు వాళ్ళ నాన్నగారు అబ్రహాము ఏ బావులు అయితే తవ్వాడో తిరిగి అవే బావులు తవ్వుతాడు. తవ్విన తర్వాత అవే పేర్లు పెడతాడు. ఏ పేర్లు? వాళ్ళ నాన్న ఏ పేర్లు అయితే పెట్టాడో అవే పేర్లు పెడతాడు. అంటే ఇస్సాకుకు ఎలా తెలుసు వాళ్ళ నాన్న ఆ పేర్లు పెట్టాడని? ఎలా తెలుసు అంటే అబ్రహాము చెప్పింటాడు వాళ్ళ కొడుక్కి. నేను అబ్రహాం అనుకోండి, నా కొడుకు ఇస్సాకు. ఎవరు? నా కొడుకు. నేను బతుకున్నంత కాలం సున్నతి చేస్తున్నప్పుడు, నాన్న ఎందుకు సున్నతి చేస్తున్నావు? దానికి కారణం చెప్పేవాడు. నేను చెప్తాను నా కొడుకి, రే సున్నతి అంటే ఇది కారణం. బావి తవ్విన తర్వాత బావికి పేర్లు పెట్టేవాళ్ళు. ఎందుకు ఆ పేర్లు పెట్టేవాళ్ళు గుర్తుందా? ఎబెనేజరు అని, యెహోవా నిస్సి అని, యెహోవా ధ్వజం అని, యెహోవాయ సహాయకుడు అని పేర్లు పెడతాడు అబ్రహాము. ఇస్సాకును బలిచ్చేటప్పుడు అక్కడ గొర్రెపిల్ల ఉంటుంది, అక్కడ ఒక పేరు పెడతాడు. ఆ పేర్లు ఎందుకు పెడతాడు? యెహోవా ఈరే అని పేరు పెడతాడు అక్కడ. ఎందుకు? దేవుడే చూచుకోనని. ఇప్పుడు కొడుకు వింటాడు, నాన్న యెహోవా ఈరే అంటే ఏంటి, ఎందుకు ఆ పేరు పెట్టావు? కొడుకు అడుగుతాడు అడగరా అనుకుందాం. 7 రోడ్స్ ఉన్నాయా? పాత హాస్పిటల్ ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. సర్కిళ్లలో కొన్ని విగ్రహాలు పెడతారు. ఇప్పుడు అనుకుందాం, మీ పిల్లలు మీరు వెనక మీ పిల్లడు గోగి, అమ్మ
ఆ బొమ్మ ఏంటి? ఎవరిది ఆ బొమ్మ? ఎప్పుడైనా అడుగుతారా? కొన్ని బొమ్మలు కానీ విచిత్రమైన వస్తువులు కనపడినప్పుడు కొన్నిసార్లు అడుగుతారు. అడిగితే అప్పుడు మీరు చెప్తారు తెలివైన వాళ్ళు అయితే. ఆడ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు? ఇందిరాగాంధీ, శ్రీకృష్ణదేవరాయల, లేదంటే పొట్టి శ్రీరాములా, కోటిరెడ్డా అంటే నేనేం మాడుతున్నానంటే ఆ బొమ్మలు చూసినప్పుడు, ఆ వస్తువులు చూసినప్పుడు వాళ్ళు ఏం పని చేశారో మంచి పనుల చెడ్డ పనుల గుర్తొస్తాయి. వస్తే మంచి వ్యక్తులను సర్కిల్లో బొమ్మలుగా పెడతారు. ఎందుకంటే తరతరాలు గుర్తు చేసుకోవాలి. అర్థవుతుందా? గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకి ఎందుకు ప్రతి విషయం దేవుడు చెప్పదలుచుకున్నాడంటే తన పిల్లలకు నేర్పిస్తాడు. మీకు గుర్తుందా? వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరులకు తోడైనట్లు మాకు తోడైండు ప్రభువా అని బోధించేవాళ్ళు, అని ప్రార్థన చేసేవాళ్ళు. వీళ్ళకెవరు చెప్పారు ఆ విషయము? వాళ్ళ పితరులు చెప్పారు. నాయనా అంతెందుకు, యాకోబు చనిపోయేటప్పుడు కానీ, ఇస్సాకు చనిపోయేటప్పుడు కానీ, యాకోబు చనిపోయేటప్పుడు యోసేపుని పిలిచి ఇలా అంటాడు, యోసేపు దేవుడు నన్ను పిలిచాడు, ఆ దేవుడు ఒకరోజు మిమ్మల్ని కానాను దేశాన్ని పిలిచుకెళ్తాడు, మీరు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి. యోసేపు కూడా అంటాడు, ఏదో నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నా శవాన్ని ఏదైతే ఉంటాయో నా బాడీని మీరు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకెళ్ళండి ఆ బాడీని అంటాడు. ఎవరంటారు? యోసేపు. అంటే నేనేం చెప్తున్నా అంటే మన పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించాలి. రే దేవుడు ఇలా చెప్తాడు, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు ఎంతమంది? మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబం అయితే తన పిల్లలకు, తన బిడ్డలకు వాక్యాన్ని బోధిస్తుందో ఆ పిల్లలు రానున్న దినాల్లో మీ కన్నీటిని తుడిచే వ్యక్తులుగా, మీ పేరును, మీ తలను పైకెత్తే వారుగా ఉంటారు. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి, పిల్లల తల్లిదండ్రులకు అవమానకరంగా, దుఃఖంకరంగా నిలబడడానికి కారణం ఏంటంటే, మూర్ఖులు ఉండడానికి కారణం ఏంటంటే వాక్యం లేకండి. నేను చెప్తున్నా, నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తున్నా, నా తరంలో ఈ వాక్యాన్ని విడిచిపెడితే వచ్చే పత్రం అంతా ఇంత కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, అనగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి 4 కారణాలు. ఎందుకు నాశనం అయిపోయింది? దేవుని వదిలిపెట్టడం. గిట్టి చెప్పాలా, మర్చిపోకూడదు, ఎప్పుడు ఎవరన్నా మీ రేపొద్దున భవిష్యత్తులో బయటికి వెళ్ళారనుకో, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చింది అనుకో, ఇశ్రాయేలు దేశం నాశనం అయిపోయిందంట. ఎందుకు నాశనం అయిపోయింది? 4 కారణాలు. అంతెందుకు, ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాం మనం న్యూస్లో, ఇశ్రాయేల్ దేశం మీద బాంబులు పడ్డాయంట, అది జరిగిందంట, గాజా మీద, గాతు మీద, ఇది జరిగిన సిరియా దేశం, అది చదువుతుంటాం మనం న్యూస్లో ఏంటో అంటాం. ఎందుకు ఆ దేశాలు నాశనం తెలుసా? ఎందుకంటే 4 కారణాలు. మొట్టమొదటిది దేవుని విడిచిపెట్టడం, 2 అన్య సాంప్రదాయాలు, 3 అందరూ ఒకేసారి పలకాల. ఒకరు నిజంగా చెప్తాడు వెనక నుంచి, అట్ట కాదు. మొట్టమొదటిది దేవుడిని వదిలిపెట్టడం, 2 అన్య సాంప్రదాయాలు, 3 సేవకుని మాట తోలనాడడం, 4 ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యాన్ని వదిలిపెట్టడం. గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాల్లో మీ భర్తలు కానీ, అన్నారు కదా, మీ భార్యలు కానీ, మీ పిల్లలు కానీ దేవుని మాట లెక్క చేయకోకుంటే పడిపోయేటకు ముందు గర్వం నడుచున్నాడు మాట ఉంటుంది, అవునా? దేవుడు మర్చిపోయే రాజ్యమైనా, దేశమైనా, ఏదైనా గుర్తుపెట్టుకోండి, సర్వనాశనమే. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఏ దేశమైనా, దేశాన్ని పరిపాలించే నాయకుడైనా సరే, అది కొంతకాలం మాత్రమే వాళ్ళు విర్రవీగుతారు, దేవుడు లేడు, దేవుడు అది ఇదని. గుర్తుపెట్టుకో, దేవుడు లేడు, దేవుడు మా కుటుంబానికి అవసరం లేదు అనే ఏ వ్యక్తి అయినా సరే నాశనమే. కనీసం బైబిల్ అంటే ఏంటో తెలియని అన్యజనులు కూడా దేవుడు అంటే భయపడతాడు. అమ్మో దేవుడు చూస్తున్నాడు రా అని భయం ఉంటుంది. అలా ఎవడైతే దేవుడు ఉన్నాడని భయపడతాడో గుర్తుపెట్టుకో, వాడు బాగుపడతాడు. మీ కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా? మొట్టమొదటిది దేవుణ్ణి వదిలిపెట్టారు. 2 అన్య సాంప్రదాయాలు, అన్య పద్ధతులు, మూఢత్వంతో కూడినటువంటి పద్ధతులు అనగా అన్య సాంప్రదాయాలు. 3 సేవకుల మాటను లెక్క లేకుండా తృణీకరించడం, సేవకుడి గద్దింపును, సేవకుడి ఆహ్వానాన్ని, సేవకుడి యొక్క హెచ్చరికను త్రోసివేయడం. చివరిది ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలనైనా దయగల మా దేవా, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో నాయన నీ సన్నిధి లేకపోతే బతకలేం. నెంబర్ 2 అన్య సాంప్రదాయాలు, అన్య పద్ధతులు మాకు వద్దు ప్రభువా. నెంబర్ 3 నీ సేవకుల ద్వారా, నీ దాసుని ద్వారా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు సరిచేసుకునే కృపనే నాయన. చివరిగా నాయన, నువ్వు ఇచ్చిన ఈ వాక్యాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయిన కృపని నాయన, మేము చనిపోయిన తర్వాత కూడా ప్రభువా, ఈ హోరేబు ప్రార్థనా మందిరం, ఈ పరిచర్య పునాదులు ప్రభువా, ఈ 66 పుస్తకాల మీద అనగా నీ వాక్యం మీద మాత్రమే మా కుటుంబాలు, మా పిల్లలు, మా భవిష్యత్తు, మా వివాహము, మా సమస్తము నీ వాక్యం మీద కట్టబడాలి నాయన. అట్టి కృపణ దయచేయం. ఈ 4 విషయాల్లో నాయన ఇశ్రాయేలు దేశం సర్వనాశనం అయిపోయింది. ఈ 4 విషయాలు ఎవరైతే దేవుని సన్నిధి నిర్లక్ష్యపరుస్తారో నాశనమే. ఎవరైతే నాయన నీ సేవకుల మాటను తోలనాడతారో నాశనమే. ఎవరైతే అన్య సాంప్రదాయాలు పాటిస్తారో నాశనమే.
ఎవరైతే ప్రభువా నీ వాక్యాన్ని చదవకుండా నిర్లక్ష్యపరుస్తారో, వాక్యానికి దూరంగా ఉంటారో నాశనమే. ఆయన అటువంటి నాశనానికి దూరం